నేను డైరెక్ట్గా అడుగుతున్నాను ఒక క్వశ్చన్ మదర్ లాగానే. ఏం ఏం ఉద్ధరించామని ఆల్కహాల్ తాగావు చెప్పు. అది కూడా డేలో తాగి. ఇప్పుడు నువ్వు ఎక్కడో తాగి నీ ఇంటికి డ్రైవింగ్లో వెళ్తే ఎక్కడన్నా ఏదన్నా అయితే ఎవరు బాధ్యులు? నీ కుటుంబానికి ఎవరు బాధ్యులు చెప్పు. లవ్ ఫెయిల్యూరా? అయ్యో దేవుడా, అటువంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాగని మందు తాగుతారా? అయ్యో. మంచిగా అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకొని ఉండక లవ్ ఫెయిల్యూర్, మేము మందు తాగుతున్నాం అది తాగుతున్నామని చెప్పడం వేస్ట్ అది. షాప్లో ఉన్న అక్క, ఓకే ఓకే అక్క, నేను టైలరింగ్ చేస్తాను అక్క, ఓకే ఓకే అవునా, గిరాకీ ఉందా తమ్ముడు? ఈ ఆన్లైన్ వచ్చిన కాంచెల్లి వెళ్ళి, షాపింగ్ మాల్స్ వచ్చిన కాంచెల్లి, రెడీమేడ్ వచ్చిన కాంచెల్లి చాలా తగ్గిపోయింది కదా. ఓకే, తాగలేదు అడుగుతున్నా తాగవద్దా అని. తాగొద్దు, ఎందుకు తాగుతావు? లవ్ ఫెయిల్యూర్ అయినంత మాత్రాన తాగాలని రూల్ ఉందా? నీకు మంచి చేయడం కోసమే కావచ్చు ఆ లవ్ ఫెయిల్యూర్ అయింది కావచ్చు. నీ జీవితంలోకి ఇంకా అంతకన్నా మంచి అమ్మాయి వస్తుందేమో, ఆహ్వానించే రోజులు ఉన్నాయేమో, అలా అనుకోవచ్చు కదా తమ్ముడు. ఎందుకు అంత చిన్న వాటికి ప్రతి ఒక్కటికి అంటే నీ లవ్ ఫెయిల్యూర్ అయిందని తాగుతావా? నిన్ను 29 సంవత్సరాలు సాధిన నీ అమ్మ నాన్న గుర్తుకు రాలేదా? అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు ఎవరు గుర్తుండరా చెప్పు. ఒక నిన్న ప్రేమించింది ఒకతే గుర్తుంటుందా అలాగా? సునీల్ కుమార్ గారు హాయ్ అండి, శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం అండి. బాగున్నారా? టీ తాగారా, కాఫీ తాగారా? ఎంతోమంది లవ్ ఫెయిల్యూర్ అవుతారు. అలాగని తాగకుండా కూర్చుంటే దేశం మొత్తం తాగుబోతులే తయారవుతాయి. ఓకే, మెరుగు నిజం చెప్పావక్క, సూపర్. తల్లిదండ్రుల గోస. ప్రసాద్ తమ్ముడు శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం తమ్ముడు. బాగున్నావా? టీ తాగావా తమ్ముడు? కాఫీ తాగావా? ఏ ఊరు నాన్న ప్రసాద్? మరి తల్లిదండ్రులను మాత్రం అభ్యపడి కాదు. వాడు ఎంతోమంది లవ్ ఫెయిల్యూర్ ఉందని చచ్చిపోయేవాడు చచ్చిపోతున్నాడు. వాడు సస్తున్నాడు కానీ తల్లిదండ్రులకు ఎంత క్షోభ పెడుతున్నాడు అనేది అర్థం చేసుకుంటున్నాడా? అంతే. వాళ్ళ జీవితం మంచిగా ఉందా, లేకపోతే చచ్చిపోయామా అనేది. మిగతా వాళ్ళు ఇన్ని రోజులు సాధిన తల్లిదండ్రులు ఏడబోవాలి. హాయ్ రామ కుమారి, శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం రా. బాగున్నావారా? టీ తాగావా? అస్సలం అలైకుం రా. మ్యారేజ్ సీజన్ ఉంది అక్క, ఎన్నెల్ ఏ నెల మొత్తము సీజన్ ఉంది అక్క. అవునా, ఓకే. పెళ్లి సీజన్ ఉంది కదా, మంచి వ్యాపారం మంచిగా సాగాలి నాన్న రవి. ఓకేనా? మంచిగా. కాకపోతే రెస్ట్ కూడా ఉండాలి కదా, చూసుకొని కుడతా ఉండండి. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది. అక్క డ్యూటీలో ఉన్న ప్లేస్ ఏమి అనుకోవద్దు, సపోర్ట్ కామెంట్ పెట్టి నేను లైవ్లో నుంచి పోతున్నా. అలాగే, పర్వాలేదు పర్వాలేదు కుమారి, అలా ఏం లేదురా. నేనేం అనుకోను. స్వప్నకి ఏమన్నా అనుకుంటుందా చెప్పు. ఆయేషా, కామెంట్ పెడుతున్నావారా బంగారం? సపోర్ట్ చేస్తున్నావా? థ్యాంక్ యూ రా ఆయేషా. తల్లిదండ్రులను బాధ పెట్టే వాళ్ళు ఏ రోజు పైకి రారు తెలుసా. అసలు వినాయకుడు అంతటి వారే తల్లిదండ్రుల ప్రదక్షిణ చేశాడు. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తేనంట 3 లోకాలు తిరిగినంత పుణ్యం వస్తుందంట. 30 సముద్రాలలో మునిగినంత అంట. ఏంటో 33 సంవత్సరాలు ఏదో సంథింగ్ అట్లా ఉంటుంది. ఎందుకు మరి? మీరు చాలా స్వీట్గా మాట్లాడతారు. థ్యాంక్ యూ రాయేష. లవ్ యూ బంగారు తల్లి. లవ్ యూ బంగారం. చిన్న తల్లివి నీకు కూడా. నాయుడు గారు హాయ్ అండి, శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం అండి. బాగున్నారా? టీ తాగారా, కాఫీ తాగారా? కల్మషం లేని ప్రేమ అంటూ ఉంది అంటే అది ఒక్కటే తల్లి ప్రేమ. అంతే కదా, అంతే కదా తమ్ముడు, నిజమే కదా. నిజమే కదా. వాళ్ళకు క్షోభ పెడితే ఏమొస్తుంది? మనము దేవతలను, దేవుళ్ళని తర్వాత కొలువు. ఫస్ట్ నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కొలువు, తర్వాత నువ్వు దేవుణ్ణి కొలువు. ఆ దేవుడందే ఉంది కదా. ఆల్కహాల్ తాగాలా అని అడుగుతున్నాడు, పర్మిషన్ తీసుకుంటున్నాడు. ఏంటో ఆయన. అవును. ఆల్కహాల్ తాగుతాడంట. లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఆల్కహాల్ తాగుతాడు. పోనీ తాగుతాడు. తాగిన తర్వాత ఎక్కడి నుంచో వెళ్తూ ఉంటాడు. బైక్ బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎక్కడైనా కాలు జారు, లేకపోతే ఎదురుగా వచ్చే వాళ్ళు కనబడకుండా ఏదన్నా అయిందనుకో, కారు అనేది అయిందనుకో, అయితే ఎవరికి బాధ?